ఐ విల్ సేవ్ యువర్ టైం. How will you save my time? ఇప్పుడు మీకున్నది ఒకటే వేకెన్సీ. బయట చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నన్ను హైర్ చేసుకున్నారనుకో, బయట వాళ్ళని ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం లేదు. సో మీ టైం కూడా చాలా సేవ్ అవుతుంది. Okay, we'll get back to you. నిజంగానే గెట్ బ్యాక్ అవుతారా సార్? ఏంటి అలా అడిగావు? అంటే చాలా సినిమాల్లో చూశాను, విల్ గెట్ బ్యాక్ టు యూ అంటారు కానీ ఎప్పుడు గెట్ బ్యాక్ అవ్వరు. సో అందుకే అడుగుతున్నా. Oh, okay. We won't get back to you. Okay. You may leave now. ఎరా ఇది కూడా దొబ్బిందా? యాజ్ యూజువల్. మూసుకొని ఇక్కడ వర్క్ చేయొచ్చు కదరా. అవదరా, నాకు అసలు కంపెనీ వచ్చి రావట్లేదు. అరే మేనేజర్ లేడు, ఎండి ఎలాగో ఆఫీస్కి రాడు, ఇంతకన్నా కంఫర్టింగ్ ఎక్కడ ఉంటుంది చెప్పు. ఎవడో వస్తున్నాడంటగా కొత్త మేనేజర్. అవునా? అవునరా. హాయ్ గాయ్స్. హాయ్ సుప్పు. ఏంటి నా గురించే మాట్లాడుకుంటున్నారా? ఎవడో కొత్త మేనేజర్ వస్తున్నాడంట కదా. అవునా? ఎవరు చెప్పారు? కృష్ణ. వీడో సొల్లుగాడు. వీడేం చెప్పినా వింటావా? ఆ? రే ఇదంతా ప్రాంక్ రా. నీ అబ్బరే. 1 సెకండ్. అరే ఒక ఐడియా వచ్చింది. ఏంటో? ఇప్పుడు మన కంపెనీలో మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉంది. సుప్పుకి టాలెంట్ ఉంది, ట్రై చేసే మేనేజర్ అయ్యే ఛాన్స్ ఉంది. నాకు ఈ కంపెనీ షిఫ్ట్ అవ్వాలని ఉంది. సుప్పును కూడా నాతో పాటు తీసుకెళ్లాలని ఉంది. ఇలాంటి ఐడియాలు ఇస్తున్నా చూడు, నీ మొహం పలగొట్టాలని కూడా ఉంది. అరే సుప్పు మేనేజర్ అయితే నువ్వు కంపెనీ షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదుగా. ఏంటి షిఫ్ట్ అనేదో అంటున్నారు? ఏం లేదు సుప్పు, మన కృష్ణ రూమ్ షిఫ్ట్ అవుతా అంటున్నాడు. ఓకే లంచ్ లో కలుద్దాం. సరే కలుద్దాం. అమ్మయ్య. సుప్పుకు తెలీదా? లేదురా, ఇంకా చెప్పలేదు. మరి ఎప్పుడు చెప్తావు? నాకు జాబ్ వచ్చాక చెప్తా. జాబ్ వచ్చినట్టేరా. ఏంద్రా అంత మాట అన్నావు? ఓకే, బట్ వాట్స్ ద డెడ్ లైన్? వాట్? బట్ టుడే ఇట్స్ 28th November. There are less than 15 days. Yeah, sure. ఇవాళ 28th November అంటే ఇంకా హలో రేవంత్, సుప్పు ఒకసారి క్యాబిన్కి రా. వస్తున్నా. అరే ఇప్పుడే వస్తారా? సరే ఫాస్ట్గా రా. ఏంటి సుప్పు? రేపు మా 1 year యానివర్సరీ రా. యానివర్సరీయా? అర్థం కాలే. నేను కృష్ణకి ప్రపోజ్ చేసి 364 days అవుతుంది. ఓ అయితే అయితే ఏంట్రా, రేపు మా యానివర్సరీ. ఐ హ్యావ్ టు ప్లాన్ సంథింగ్. సరే చేద్దాం, బాగా చేద్దాం. రే ఈ విషయం మాత్రం వాడికి అస్సలు తెలియకూడదు. సర్లే చెప్పను అసలు చెప్పను. ఏరా అన్ని రెడీయా? రెడీ. మరి కేక్ ఏది? అదొక్కటి తప్ప. మరి ఇంకెప్పుడు తెస్తావు? ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా, తీసుకొస్తా. సరే ఫాస్ట్గా. సరే. ఆగాగు, వాడింకా రాలేదా? రాలేదు, వాడు వచ్చేలోపు తీసుకొచ్చేస్తా. సరే వెళ్ళు. ఆగు, ఆ? ఇంకో విషయం, కేక్ గురించి వాడికి తెలిసిందనుకో నీ మొహం పగులుతుంది. సర్లే. అరే ఎక్కడికి రా? వచ్చేసావా? వచ్చానులే కానీ నువ్వు ఎక్కడికి? చిన్న పని ఉందిరా, ఇప్పుడే వస్తా. సరే బండెక్కు, నేను కూడా వస్తా. అరే నువ్వు పైకి వెళ్ళి లాగినావురా. రేయ్ అదంతా సుప్పు చూసుకుంటుందిరా, మనం పోదాం పద. అరే నాకు పర్సనల్ పని ఉందిరా, నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తా. పర్సనల్ అంత సీన్ లేదు కానీ బండెక్కు. వదిలేలా లేడే ఇప్పుడు. ఏంద్రా లేటు? పద అటు నుంచి వెళ్దామా? అటే. రారా. ఏంద్రో ఈడకి తీసుకొచ్చు నువ్వు? పప్పు తినడానికి. భయ్యా నిన్న ఇచ్చిన కేక్ రెడీయా? దేనికిరా కేకు? అదేరా, ఆ రాము శ్వేత ఉన్నారు కదా, వాళ్ళది 1 year యానివర్సరీ అంట. నేను చెప్తా. అదేమో క్యూట్గా ఉంటుంది, ఈడేమో కుత్తేగాడు లెక్క ఉంటాడు. భయ్యా క్యూటీ లవ్స్ కుత్తే అని పెట్టే భయ్యా. అరే పాపం రా. ఏ బొక్కలే, ఏం కాదరా, మీరు రాయండి భయ్యా. చెప్తే వినడు రా బాబు వీడు, ఇప్పుడు ఈడు మాట వినాలి. థ్యాంక్ యూ భయ్యా. నమస్తే అన్న. పద లేట్ అవుతుంది. ఇప్పుడు అడుగు. ఏరా తెచ్చావా? తెచ్చేసాం. వీడేంటి నీతో?
మేమిద్దరం కలిసే బేకరీకి వెళ్ళినాం. చెప్పేశావా? ఏంది ఈడు చెప్పేది? రామ్ గాడిదిగా ఆడేడి? వస్తున్నాడు. ఓ రామ్ గారిదా యానివర్సరీ? సరే మీరు ఇక్కడ సెట్ చేయండి, నేను వెళ్ళి వాడిని పిలుచుకొని వస్తా. సరే సరే. ఇంతకేడ్రా ఆడు? ఇప్పుడు ఇది చూస్తే ఆడికి బుర్ర పాడైపోద్ది. అవునవును, బుర్రపాడైపోద్ది, కానీ వాడికి కాదు. ఏంట్రా? హ్యాపీ యానివర్సరీ కృష్ణ. మా యూనివర్సిరా? అరే చెప్పలేదు. పా. కేక్ కట్ చేద్దామా? చేద్దాం. నేమ్స్ ఏవిరా? నేమ్స్ దేముంది సుప్పు, నువ్వు నా మనసులో ఉన్నావు. దా కట్ చేద్దాం. త్వరగా కట్ చేయి, ఆకలి అవుతుంది. రేయ్, ఆ? నీ అయ్యా ఆ కేక్ ఎవడికిరా? ఆ రాముగాడికా? వాళ్ళ 1 year యానివర్సరీకా? కనీసం పేర్లు రాసేటప్పుడు అన్నా చెప్పాలి కదరా. అరే నేను అప్పటికి చెప్తూనే ఉన్నా నేమ్స్ వద్దని. సరే కానీ కేక్ తిన్నావా? మంచిగుందా? బాగుంది. ఓకే సరే కానీ ఇక్కడ చెప్తా నేను. అరే వద్దురా, ప్రాబ్లమ్స్ లవ్ చేయి, దరిద్రంతో కాపురం చేయి, ఇలాంటివి చెప్పొద్దు. నేను ఆల్రెడీ అదే చేస్తున్నా. ఫాదర్ కూడా అవుతావు కానీ నేను చెప్పేది ఒకసారి వినరా. నేను రూమ్ షిఫ్ట్ అవుతున్నా. ఎక్కడికి పోతున్నావు? సుప్పు వాళ్ళ ఇంటికి. ఏంటి? రేయ్, నువ్వు అనుకునేలా కాదురా బాబు. మరి ఏం బిగడానికి వెళ్తున్నావు? తనకి నైట్ నిద్ర పట్టట్లేదంటారా. ఎందుకు? సో నువ్వు వెళ్ళి నిద్ర పుచ్చుతావా? నా ఇష్టం, నేను ఏమైనా చేసుకుంటా కానీ నీకు ఎందుకురా? అబ్బో, ఒరే అరే పోన్లే. ఏంటి సుప్పు అలా ఉన్నావు? నైట్ నిద్ర పట్టలేదురా. ఎందుకు? ఆ సర్ప్రైజ్ కోసమా? కాదు, ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను కదా. మరి నేను వచ్చేనా? రెడీగా ఉంటావు వచ్చేయడానికి. మరి అంత పెద్ద కొంపలో నువ్వు ఒక్కదాన్ని ఎలా ఉంటావు? ఏమొద్దు, ఐ కెన్ మేనేజ్. సరే 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 సరే. ఇది హింట్ ఇస్తుందా లేకపోతే నన్ను రమ్మంటుందా? మరి నన్ను వచ్చేయమంటావా? నో మీన్స్ నో. బట్ యూ డిడెంట్ సెడ్ నో, యూ సెడ్ సరే. నో. ఎస్. నో. ఎస్. నాకు అర్థమైంది. ఓకే ఫైన్. ఏంట్రా ఆఫీస్కి రాలేదేంటి? వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? ఓ నీ పనే బాగుందిరా. హెచ్ఆర్ లైన్లో పెడితే ఇన్ని బెనిఫిట్సా? ఆ హెచ్ఆర్ఏ కొంప ముంచిందిరా. ఏమైంది? నన్ను కొంపలో పెట్టి తాళం వేసుకుని వెళ్ళిపోయింది. అవునా? నన్ను మర్చిపోయి యాజ్ యూజువల్గా అలాగే వెళ్ళిపోయింది. సరే సర్లే, ఎంజాయ్ చేయరా. ఏం ఎంజాయ్ నాయన? ముందెళ్ళి సుప్పు దగ్గరికి వెళ్ళి కీస్ తీసుకురాపో. ఇప్పుడా? సరే సర్లేరా, పెట్టే. ఫాస్ట్గా. ఇదో పని నాకు. హాయ్. హాయ్. ఏంటి చెప్పు. కృష్ణ రూమ్కి తీసుకొని రమ్మన్నాడు. ఇప్పుడా? అయినా వాడు బయటకెళ్ళి ఏం చేయాలి? ఏమో. ఏం అవసరం లేదు, నేనే ఎర్లీగా ఇంటికి వెళ్తా. సరే. సుప్పు. హా కృష్ణ. నీకోటి చెప్పాలి. చెప్పు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ముందు చెప్తేనే కదా అర్థమవుతుందో లేదో తెలుస్తుంది. సుప్పు, ఇవాళ చేసినట్టు రేపు అలా చేయకే. ఏంటి? అదే లాక్ వేసావు కదా, రేపు అలా చేయకు. ఏ? ఇంటర్వ్యూ ఉంది కదా. వాట్? ఇంటర్వ్యూవా? అవును, ఇంటర్వ్యూయే. ఏం ఇంటర్వ్యూ? నేను నీ దగ్గర విషయం దాచాను. ఏంటి కృష్ణ? నేను కంపెనీ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నా. ఆ విషయం నాకు అర్థమైంది, కానీ ఎందుకు సడన్ గా?
నాకెందుకో ఈ కంపెనీ కలిసి రావట్లేదు అనిపిస్తుంది. అంటే అంటే జాయిన్ అయినప్పటి నుంచి ఏదో పెంట అవుతుంది. అన్నీ బ్యాడ్ థింగ్సే. అన్ని బ్యాడ్ థింగ్సేనా? అన్నీ అంటే గుడ్ థింగ్ ఈజ్ ఓన్లీ యూ, బట్ ఇంకా మంచి కంపెనీ ట్రై చేద్దామని. సో ఆల్రెడీ డిసైడ్ అయిపోయావు అనమాట. అంటే ఎప్పుడో చెప్దాం అనుకున్నా కానీ జాబ్ వచ్చాక చెప్దాం అనుకున్నా. సో ఇప్పుడు వేరే కంపెనీకి వెళ్ళి అక్కడ హెచ్ఆర్కి లైన్ వేస్తావు అంతే కదా? వాట్? నో, అయినా నాతో పాటు నువ్వు కూడా వచ్చేస్తావు కదా. నేను ఎలా వస్తాను? సుప్పు, నాకే జాబ్ ఇచ్చినాడు, నీకు ఇవ్వడా చెప్పు. కంపెనీ షిఫ్ట్ అవ్వాలని నేను ఎప్పుడు అనుకోలేదు. సో నేను షిఫ్ట్ అయినా నువ్వు మాత్రం ఇదే కంపెనీలో ఉంటావా? అవును, ఐ వాంట్ బికమ్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్. నా ప్రిపరేషన్లో నేనున్నా. ఇప్పుడు ఇలా అంతా చేస్తే నేను అనుకున్నంత స్పాయిల్ అయిపోతుంది. ఇప్పుడు హెచ్ఆర్గా బాగానే ఉన్నావుగా. నా చేతులతో 10 to 15 lakhs ఆఫర్ లెటర్స్ ఇస్తున్నా. నా శాలరీ కంటే చాలా ఎక్కువ. ఇప్పుడు నన్ను ఇలాగే ఉండిపోమంటావా? సరే, నాకు కూడా శాలరీ సరిపోవట్లేదు, అందుకని నేను కూడా షిఫ్ట్ అయిపోతున్నా. బాబు కృష్ణ, నీకున్నదే 1 year ఎక్స్పీరియన్స్. నీ పర్ఫార్మెన్స్ చూస్తే చాలా వీక్. నీలాంటి వాడికి ఏ అదవా తీసుకోడు. ఇదే కాన్ఫిడెన్స్ రేపటిదాకా మెయింటైన్ చేయి. రేపు ఇంటర్వ్యూ అయ్యాక ఆఫర్ లెటర్తో నీ ముందుంటా. ఆల్ ద బెస్ట్. పా, నీకంటే అందంగా ఎవడు ఉండడురా. ఆ? మేడం, ఏంటి ఎతుకుతున్నారు? ఏం లేదు. కీజా? నా దగ్గర ఉన్నాయి. వెళ్తున్నావా ఇంటర్వ్యూకి? వెళ్తున్నా. షోరా? 100% షూర్. సరేలే, ఎలా అయినా పీకిద్ది. డోర్ లాక్ చేసి వెళ్ళు. అయిన వెంటనే ఆఫీస్కి వచ్చేయి. సరే, వెళ్ళు. ఎప్పుడు చూసినా అపశంప మాటలు. మాన్యువల్ టెస్ట్కి మీరు 1 year ఎక్స్పీరియన్స్ అప్లై చేసే ముందు జాబ్ డిస్క్రిప్షన్ చదివే అలవాట్లేదా? అంటే ఏంటి సార్? వాట్స్ యువర్ నేమ్? కృష్ణ సార్. యా కృష్ణ. చూడు కృష్ణ, మనకు కావాల్సింది 1 or 2 year ఎక్స్పీరియన్స్ వాళ్ళు కాదు, మినిమం 4 years ఎక్స్పీరియన్స్. 4 yearsా? 4 years ఒకే కంపెనీలో చేయాలంటే చూడు తమ్ముడు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన జాబ్ కాపాడుకోవడమే పెద్ద కష్టం అవుతుంది. అలాంటిది నువ్వు ఈ టైంలో రిస్క్ తీసుకొని ఉన్న జాబ్ కూడా పోగొట్టుకోకు. అర్థమవుతుందా? ఓకే సార్. గో. అంటే సార్ 1 year ఎక్స్పీరియన్స్తో జాబ్ ఓపెనింగ్స్ ఏమైనా ఉంటే చెప్పండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏంట్రా లేటు? ఇంటర్వ్యూ మావా. ఏమైంది ఇంతకీ? మనకంటే తోపేవాడు లేడంటారా అక్కడ, సో అందుకే వద్దన్నారు. ఓ, అలా అలా అన్నారా? అనే ఉంటారులే. మరేమనుకున్నావురా, వేరే ఉంటుంది కథ. బో. ఏంటి కృష్ణ గారు, ఏది ఆఫర్ లెటర్? పోస్ట్లో వస్తుందా? నువ్వు ఆపుతావా ఇంకా? ఏమైంది, రిజెక్ట్ చేశారా? కాదు, నేనే రిజెక్ట్ చేశా. చా, నీకెవరు జాబ్ ఇవ్వడని నాకు ముందే తెలుసు. ఎందుకు ఇవ్వడు? నువ్వు చూస్తూ ఉండు. కృష్ణ, ఇప్పుడు సిచ్యువేషన్ ఏం బాలేదు. ఉన్న వాళ్ళనే పీకేస్తుంటే ఇంకా నీలాంటోడికి ఎవడిస్తాడు? నాలాంటోడేంటి? అంటే మినిమం 2 years అయినా ఎక్స్పీరియన్స్ ఉండాలి, కొంచెమైనా వర్క్ చేయగలగాలి. చూడు సుప్పు, నువ్వు నన్ను ఎంత మాట అన్నా అనొచ్చు, యదవా సన్నాసి అనుకుంటా, బట్ నాట్ దిస్. అబ్బా, ఎందుకు సుప్పు వాని అలా రోస్ట్ చేస్తావు? నీకెందుకురా, మూసుకొని పని చూసుకో. ఓ సారీ డోంట్ మైండా. నీకెందుకు? యాక్చువల్లీ పాత కంపెనీలో హెచ్ఆర్తో చాలా లుల్ అవుతుంది సార్. మీ కంపెనీలో హెచ్ఆర్లు అబ్బాయిలే కాబట్టి మనం బాగా కలిసిపోతాం. సో నాకు ఇక్కడే జాబ్ కావాలి సార్. సార్ పాత కంపెనీలో టీ కాఫీలు టైంకి ఇయర్ సార్. లంచ్ బ్రేక్ అంటే వెళ్ళొద్దు, 1/2 hour ముందే వచ్చేయాలి. ఈ లిమిటెడ్ టైంలో వర్క్ చేయలేం, మైండ్ కూడా రిలాక్స్ ఉండదు. సో మీ కంపెనీ అంటే కొంచెం బ్రేక్లు ఎక్కువ ఇస్తారు కాబట్టి, పని తక్కువ ఉంటుంది కాబట్టి జాయిన్ అవుదాం అనుకుంటున్నా. పాత కంపెనీలో అవే మొక్కలు చూసి చాలా బోర్ కొట్టింది సార్. మీ కంపెనీలో అమ్మాయిలు చాలా బాగుంటారని బయట టాక్. సో జాబ్ ఇచ్చేయండి సార్. మీరు ఈ జాబ్ నాకు ఇస్తారని నాకు తెలుసు సార్. ఎందుకంటే నా దగ్గర గన్ ఉంది కానీ దీంట్లో బుల్లెట్లు లేవు సార్. ప్లీజ్ జాబ్ ఇవ్వండి సార్, బుల్లెట్లు కొనుక్కుంటాను ప్లీజ్. ఏంట్రా సుప్పు బాగా పోగినట్టుందిగా? ఏంటోరా, ఇంటర్వ్యూకి వెళ్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది కానీ జాబ్ రావట్లేదురా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్స్పీరియన్స్ ఈజ్ ద కీరా. ఎక్స్పీరియన్స్?
ఇప్పుడు కీలు కాలు కాగునింతలు ఇవన్నీ అవసరమారా? ఆ, ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూ ఎలా ఇయ్యాలా అనేది కాదురా, ఎలా చెయ్యాలనేది వస్తుందిరా. ఓ సర్లే, మన ఆఫీస్లో ఇంటర్వ్యూలు ఉన్నాయిగా, అవి నువ్వే చేద్దు కానీ. చేతి ఏం బాబు జాబ్ రాలేదా? లేదండి. ఎన్ని అటెండ్ అయ్యావేంటి? ఓ 5 6 అయి ఉంటాను. వద్దా, అన్ని ఓపెనింగ్స్ ఎక్కడున్నారా ఇప్పుడు? మైండ్ స్పేస్లో రోజుకో ఓపెనింగ్ ఉంది. నీకు మైండ్ లేదు కదా, సో చా, అలా దేనికి పడితే దానికి అప్లై చేసుకోకూడదు. ఇంటర్వ్యూ ఇవ్వడం ఒక ఆర్ట్. ఆర్ట్. హా, ఇంటర్వ్యూ చేయడం కూడా ఒక ఆర్ట్ అనుకో. అందులో నేను ఆర్టిస్ట్ని. ఇంటర్వ్యూ చేయడం పెద్ద కష్టమేం కాదు. నాకు ఛాన్స్ ఇస్తే అల్లాడిచ్చేస్తా. చా, సరేరా, రేపు మన ఆఫీస్లో హైరింగ్ ఉంది. అవునా? ఎలా అప్లై చేయాలి? హా, నేను కూడా ఇదే కంపెనీగా మర్చిపోయా, సారీ. సునో, ఫస్ట్ రౌండ్ క్లియర్ చేసిన వాళ్ళు నీ దగ్గరికి పంపిస్తా. వాళ్ళని టెక్నికల్ ఇంటర్వ్యూ నువ్వు చెయ్యి. ఓ టెక్నికల్ అంటే వాట్ ఈస్ జావా, రాగ్ జావా అంతే కదా? హా, ఇవే. ఈ రౌండ్స్ క్లియర్ చేస్తే వాళ్ళు నీ దగ్గరకు వస్తారు. అప్పుడు చూస్తా నువ్వెంత టాలెంటెడో. ఏయ్, నేనేదో జనరల్గా చెప్పా. నేను సీరియస్గా తీసుకున్నా. ఛీ. సుప్పు సుప్పు నేను చెప్పేది ఒకసారి వింటావా? ఏంటి? అదే రేపు ఇంటర్వ్యూ గురించి నేనే తీసుకోవాలా? ఒకసారి ఆలోచించచ్చుగా. ఏం ఆలోచించాలి? రేపు నేను చేసే దిక్కుమాలిన ఇంటర్వ్యూ వల్ల వాళ్ళ జాబులు పోతే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. అదే ఆలోచిస్తున్నా. రేయ్, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. ఆలోచించుకో. సరే, కానీ నేను రేపు ఎలా ఇంటర్వ్యూ తీసుకున్నా నువ్వు నన్ను ఏమనొద్దు. ఎలా చేసినా అంటే నువ్వు ఫస్ట్ ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత ఇంటర్వ్యూ చేయి. ఓహో, ఇంటర్వ్యూ తీసుకోవడానికి కూడా ప్రిపేర్ అవుతారా? మరి ఆల్ ది బెస్ట్ మిస్టర్ కృష్ణ. ఓకే మిస్ కృష్ణ. అరే మామ, లైఫ్లో ఫస్ట్ టైం ఇంటర్వ్యూ రా, కొంచెం నా పక్కన ఉండు, ఓకేనా? సర్లే. డౌట్ వచ్చింది అనుకో, కొంచెం ఓకే మేనేజ్ చెయ్. ఓకే, డన్ డన్. రేయ్, నీ రెజ్యూమ్ ఏడుందిరా? ఆల్రెడీ మెయిల్ చేశాను సార్. ఓకే ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మై సెల్ఫ్ రాజేష్ సార్. ప్రీవియస్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ సార్. మై స్కిల్ సార్ సి, పైథాన్, జావా, ఒరాకిల్ సార్. వాట్ ఆర్ యువర్ స్కిల్స్? ఆల్రెడీ చెప్పాను సార్. మళ్ళీ అడిగాడు కదా, మళ్ళీ చెప్పలేవా? చెప్పు. సి సార్. What? సి. ఓకే, సి. ఐ సి. వాట్ ఈస్ సి? సి ఈస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సార్. ఓ, వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఇట్స్ ఏ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్ విత్ కంప్యూటర్. వాట్ ఈస్ కంప్యూటర్? Computer is a machine to watch Netflix, వాట్ ఈస్ నెట్ఫ్లిక్స్? to watch web series. వాట్ ఈస్ వెబ్ సిరీస్? Web series means serial, like sex education. వాట్ ఈస్ సెక్స్ ఎడ్యుకేషన్? Sex education is a education to educate people mindset. టెన్షన్ ఉంది కదరా నీకు? కంగారుగా ఉంది సార్. వెళ్ళి వాటర్ తాగిరాపో. పోరా, పోయి తయారా పో. ఈడెక్కడ దొరికాడు రా? కానీ మామా, ఏం ఫీల్ ఉంది మామా ఈడ? అరే సాడిస్ట్ గా సి లాంగ్వేజ్ దగ్గర స్టార్ట్ చేసి సెక్స్ ఎడ్యుకేషన్ దగ్గర తీసుకెళ్ళావు. అసలు ఇది ఎక్కడ ఇంటర్వ్యూ రా? బ్లడీ సాటిస్ఫాక్షన్ రా. సర్లే, అప్పుడే అయిపోలే, ఇంకోటి వస్తున్నాడంట చూడు. Good morning, sir. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. I'm Mahat, sir. I have completed my BTech in Sri Hindu College and I have done Java diploma course in Amirpet, sir. వాట్ ఈస్ సాఫ్ట్వేర్ మోడల్? It's the best model in the model, sir. ఓ, నేను అర్జెంట్గా 3 క్వశ్చన్స్ అడుగుతా, ఫటాఫటా మన ఆన్సర్ చెప్పాలి. Okay, sir. వాట్ ఈస్ జావా? ఆగో. అవును బ్రో, ఇంతకు నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది సార్. ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు. ఎందుకు సార్? అంటే ఏం లేదు బ్రో, ఒకవేళ నువ్వు బిజీగా ఉండి ఫోన్ ఎత్తలేదు అనుకో, నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవాలి కదా, అందుకోసం అడుగుతున్నా. దానికి టీమ్స్ ఉంది కదా సార్. అదేం లేదు, మన కంపెనీలో టీమ్స్ కంటే ఇన్స్టాగ్రామ్ ఎక్కువ వాడతారు రా. సో సారీ సార్, నేను చెప్పండి సార్. నువ్వురా అసలైన బాయ్ ఫ్రెండ్. ఎంత నిజాయితీగా ఉన్నాడు రా. అవును, నువ్వు అర్జెంట్గా వెళ్ళి హెచ్ఆర్ని కలుపుకో. వెళ్ళు కలుపో. థ్యాంక్ యూ సార్. పో. రైడ్ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పుడు. నీకు బాగా అమ్మాయిలు పిచ్చి పట్టింది రూ. చా, నేనెంత డంబో తెలిసేలా చేసావు. నీకింక జీవితంలో ఏ పని చెప్పను. సారీ సుప్పు, అవన్నీ ముందే చెప్పుంటే అందరిని క్వాలిఫై చేసేవాడిని. ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా. సో అట్లీస్ట్ 10 to 15 పీపుల్ అయినా క్వాలిఫై చేస్తావు అనుకున్నాను. నువ్వు అనుకుంటే సరిపోద్దా? ముందే చెప్పుంటే అలాగే చేసేవాడిని కదా. అదే కృష్ణ నీతో ప్రాబ్లం. అన్ని నీకు పూసకొచ్చినట్టు చెప్పాలి, లేకపోతే ఏది అర్థం కాదు. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం లేదు, వదిలే. ఏంటి వదిలే? ఛీ, కొంపకొచ్చినప్పటి నుంచి ఏదో ఒక లొల్లి పెడుతున్నావు.
సుప్పు వీకెండ్ ప్లాన్స్ ఏంటి? అరే ఏం చెప్పకుండా వెళ్ళిపోతుందా? ఎంతసేపు అలా సైలెంట్గా ఉంటావు? ఏదో ఒకటి మాట్లాడు. ఇల్లు క్లీన్ చేయి. ఆ? ఏం మాట్లాడుతున్నావు? ఇల్లు క్లీన్ చేయి. మరి ఇంత కకృతైంది? ఎవరన్నా పరమైన పెట్టుకోవచ్చు కదా. ఎందుకు? నువ్వు గోకడానికా? ష్, నీకు హెల్పింగ్ హ్యాండ్గా ఉంటుందని. నువ్వు ఉన్నావు కదా. ఆ పని నేనెందుకు చేస్తా? ఏ అవి కూడా రావా? ఐఎమ్ అ బ్యాచులర్, యు నో, ఐ కెన్ డూ ఎనీథింగ్. మరి మూసుకొని చెయ్యి. అబ్బా, ఇవన్నీ ఇక్కడ ఎవరు పెట్టారు? ఒసేయ్, వదులు. ఇక్కడ ఇంత పని చేస్తుంటే హెల్ప్ చేయాలన్న కామన్ సెన్స్ లేదా నీకు? హెల్పా? నీకిదే పనిష్మెంట్. పనిష్మెంటా? దీని సంగతి రేపు చెప్తా. గుడ్ మార్నింగ్ సుప్పు, నీకోసం కాఫీ తెచ్చాను. అయ్యో సుప్పు, ఏమైంది? కాఫీ ఏంట్రా ఉప్పగుంది? అవునా? అయ్యో సుప్పు, షుగర్ అనుకొని సాల్ట్ ఎక్కువ వేసినట్టున్నా. షుగర్ వేసుకొని తీసుకొని వస్తానే. హ, సుప్పు, ఇది కూడా కడిగేవా? ఏముందిరా అక్కడికి అడగడానికి? ఏం కాదు, కడుగు, ఎట్లయినా అది కూడా కడుగుతున్నావుగా. నీట్ గానే ఉంది కదా. ఇంకొంచెం మిగిలింది, చూడు చూడు చూడు. హ్మ్. యా ఐల్ సెండ్ యూ బై ఎండ్ ఆఫ్ ది డే. వైఫై రావట్లేదేంటి? ఈ వైఫై కూడా కృష్ణ గాళ్ళ తయారైంది. రే కృష్ణ, అంతా బానే ఉంది. ఏమైంది అసలు దీనికి? ఏమైంది సుప్పు? రే నిజం చెప్పరా, ఏం చేసావు? నువ్వేనా జైనిస్తేగా సుప్పు. నేను మాట్లాడుతుంది వైఫై గురించి. ఆ? అదేంటి సుప్పు, మిషన్లో తప్పున్నా కూడా నన్నే బ్లేమ్ చేస్తావే? నీకు చెప్పాను చూడు, నాది తప్పు. రే కృష్ణ ఆగరా, నేను కూడా వస్తా. జూమ్ కాల్ ఉందిరా, అటెండ్ అవ్వాలి. నేను ఆగినా ఈ లిఫ్ట్ ఆగదుగా. బాయ్ సుప్పు. రే 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 ఆ సచ్చినోడా. ఓడి అమ్మ, అదేంటి నేను సుప్పుని ఇంత వైలెంట్గా ట్రీట్ చేశానా? అమ్మో, కృష్ణ కృష్ణ పొద్దు పొద్దుగాల ఈ పీడకలలు ఏంటో. రే కృష్ణ, అమ్మో, బొచ్చెలు గరిట్లు విసిరేలోపే మనమే వెళ్తే బెటర్. వస్తున్నావా లేదా? వస్తున్నా. ఏంటి సుప్పు, బుక్స్ అమ్ముకుంటున్నావా? అంత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే నాకు చెప్పొచ్చుగా, నేను చూసుకుంటాను. అంతొద్దు. ఈ బుక్ ఇంట్లోకి ఎలా వచ్చింది? నేనే తెచ్చా మోటివేషన్ కోసం. దేనికి మోటివేషన్ నీకు? నన్ను ఎలా టార్చర్ చేయాలనా? నిన్ను ఇబ్బంది పెట్టాలంటే 48 సూత్రాలు ఎందుకు సుప్పు, ఒక సూత్రం చాలు. చా ఏంటది? మంగళసూత్రం. ఏడ్చావు, చెత్త పడేసి పాల ప్యాకెట్ తీసుకొనిరా. పాల ప్యాకెట్టా? అసలు నువ్వు నా బ్యాక్గ్రౌండ్ తెలిసే మాట్లాడుతున్నావా? ఉంటావా వెళ్ళిపోతావా? మరీ ఇంత చెప్పినాక ఇక్కడ ఉంటానా? వెళ్తా, ఆ చెత్త పడేసి పాల ప్యాకెట్ తీసుకొని వస్తా. వెళ్ళు. మా నాయన చెత్తనాయల అని తిడుతుంటే ఎందుకు అనుకున్నా, ఇప్పుడు అర్థమైంది ఎందుకన్నాడు.
చెప్పరా. మావా ఒక చిన్న హెల్ప్ రా. ఏంటి మీ ఇంట్లో చెత్త కూడా పడేయాలా? చెత్త ఏంట్రా, జిహెచ్ఎంసీలో జాయిన్ అవేంటి? రేయ్ చెత్తలో పడేస్తా, మ్యాటర్ ఏంటో చెప్పు. ఏముంది మావా, నాకు 1 వీక్ లీవ్ కావాలన్నాను కదరా, సుప్పుతో మాట్లాడవో లేదో అని. అరే ఆమె నువ్వు అడిగితే 3 రోజులన్నా ఇస్తుందిరా, నేను అడిగితే అది కూడా ఇవ్వదు. అదేంటి మామ అలా అంటావు? నువ్వు సుప్పు ఇద్దరు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు కదా, నా కోసం ఆ మాత్రం చేయలేవా? ఒకసారి అడిగి చూడరా. ఇది లివ్ ఇన్ రిలేషన్షిప్లో లేదు, లివ్ అవుట్ రిలేషన్షిప్లో ఉంది. అదేమో ఇంట్లో, నేనేమో బయట. దూరం తీరిపోతుంది నాకు. లివ్ అవుటా? సుప్పు సుప్పు, లంచ్ బాక్స్ మర్చిపోయాను. మర్చిపోలేదు, ఈరోజు మేనేజర్తో లంచ్కి వెళ్తున్నా. మేనేజర్తో మీటింగ్ ఏంటి? అసలు ఎవడాడు? అంటే సుప్పు నీకు ఇష్టమని కబాబ్స్ చేసుకుని వచ్చిన సుప్పు. థ్యాంక్ యూ. ఇది కార్తీక మాసం, నేను చికెన్ తిన్ను. ఆ? కార్తీక మాసం పోయి చాలా రోజులు అవుతుందిగా. నాకింకా పోలేదు. నీకు పోయేలోపు నేను పోయేలా ఉన్నాను. గో టు హెల్. సుప్పు సుప్పు, ఒకసారి లొకేషన్ పెట్టవా? అదే గో టు హెల్ అన్నావు కదా. ఏమ్రా వర్కహాలిక్, పనులు ఎక్కువ అవుతున్నట్టున్నాయి. అరే మామ, నిన్న ఒకటి అడుగుతా, నిజం చెప్తావా? 1 2 3 అడుగురా, అన్ని నిజాలేగా నేను చెప్పేది. ఏంట్రా? నువ్వు అసలు నన్ను ఫ్రెండ్గా ఫీల్ అవుతున్నావారా? ఏంది మా అంత మాట అన్నావు? ఏమైంది ఇప్పుడు? హే, మొహం మీద ఎవడు అలా కొట్టాడు? వాడు ఎవడో నాకు చెప్పు, వాడి సంగతి చూస్తాను. నా మొహం మీద కొట్టాడా? రే కృష్ణారా, ఇక్కడ మామూలుగా ఉండదు తెలుసు కదా. మరి ఆ మొహం మీద బ్లడ్ ఏంటి? బ్లడ్డా? చూడు. అది బ్లడ్ కాదు మామా, లిప్స్టిక్. లిప్స్టిక్ ఎవరు పెట్టారు మావా? ఎవరిదో ఎందుకు ఏంటదరా, నా డార్లింగ్ సుప్పుది. ఏంది మామ నువ్వు చెప్పేది నిజమా? ఈ మధ్య బాగా రొమాన్స్ ఎక్కువ అయిపోతుందిలే మా మధ్య. అవునా? మరి ఎప్పుడు చూసినా ఆఫీస్లో కొట్లాడుతూ ఉంటారు కదరా. రేపిచ్చాడా, ఎంగిల్ గురించి నీలాంటి సింగిల్ గాడికి ఏం తెలుస్తుందిరా? పని చేసుకో పో. సింగిల్ కాయ ఏంటో ఈ మధ్య మనుషులు. ఏరా పిల్లని సెట్ చేయాలా నీకు కూడా? వద్దులేరా, పని చేసుకో, ఆడొస్తాడు. హలో, వస్తున్నా. అరే ఒక్క నిమిషం, ఇప్పుడు పోరా, వస్తా. పో. రే రేవంత్, సుబ్బు కృష్ణ ఎక్కడ్రా? ఫోన్ మాట్లాడడానికి కిందికి వెళ్ళాడు. ఏం స్పెషల్ ఇవాళ? ఇదా 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 పల్లి బటన్ ఉంది, ఇది తిందాం. ఏంటి ఓపెన్ అవ్వట్లేదు? రీఛార్జ్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓ ఓకే ఓకే. మేనేజర్కి వార్నింగ్ ఇచ్చావా? మేనేజర్ ఇచ్చా. ఆడు నీకు లంచ్ ఇస్తానన్నాడు కదా, అందుకే ఇచ్చా. లంచ్ ట్రీట్ ఇస్తే వార్నింగ్ ఇచ్చేస్తావా? ఇచ్చేస్తా, బరాబర్ ఇస్తా. యు ఆర్ ఫైర్డ్. సుప్పు నాకు ఇన్సూరెన్స్ కూడా లేదే. నీకు ఇన్సూరెన్సే కాదు, బుర్ర కూడా లేదు. అందుకే కదా సుప్పు నేను నిన్ను లవ్ చేశాను. ఓ, నీకు బుర్రలేక లవ్ చేసావా? రేపటి నుంచి ఆఫీస్కి రావద్దని మేనేజర్ చెప్పాడు. ఇదంతా వింత జీవి సుప్పు. విధి కాదు వింత జీవి, నువ్వే పెద్ద వింత జీవి. సుప్పు, నువ్వు నన్ను ఒక వంటలా ట్రీట్ చేసావా? థ్యాంక్ యూ సుప్పు, థ్యాంక్ యూ సో మచ్. సుప్పు, వరల్డ్ వండర్స్ వాళ్ళ కాంటాక్ట్ ఉందా నీ దగ్గర? రే ఏంట్రా ఇలా టార్చర్ చేస్తున్నావు? ఐఎమ్ యువర్ కృష్ణ, యువర్ మై సుప్పు. రేపు నీకొక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? ఐ కాంట్ వెయిట్ సుప్పు. ఇదే కరెక్ట్. సినిమాలు చూసి లివిన్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అనుకున్నా, దీని అమ్మ ఇలా తగలడింది ఏంటి? మంచి ఇంక ఇది ఒకటే సరిపోతుంది అనుకుంటా. సరిపోతులే. ఫుల్గా తాగించి దీని చేత సర్ప్రైజ్ ఏంటో రివీల్ చేయించాలి. థ్యాంక్ యూ కృష్ణ.
నో థ్యాంక్స్. నీకు కింగ్ ఫిషర్, నాకు బడ్వైజర్. సర్ప్రైజ్ అన్నావు ఇదేనా? ఇందులో సర్ప్రైజ్ ఏముంది కృష్ణ? మరి ఎందులో ఉంది? చియర్స్. సర్ప్రైజ్ ఏంటో చెప్పు సుప్పు, క్యూరియాసిటీతో చచ్చిపోతున్నా. గెస్ చేయి. నాకు కిస్ చేయడం తప్ప గెస్ చేయడం రాదు. చూడు బుజ్జి. బుజ్జియా? దీనికి అప్పుడే ఎక్కిందా? ఎన్ని గనం ఎప్పుడు లేపేసిందిరా నాయన. ఏం ఆలోచిస్తున్నావు కృష్ణ? ఏం లేదు సుప్పు, ఈ మందేవుడు కనిపెట్టాడని. ఇప్పుడు అది ఎవడు కనిపెట్టాడో అవసరమా చెప్పు? ఎడిసన్ బల్బ్ కనిపెట్టినప్పుడు లేని సమస్య ఈ మందేవుడు కనిపెట్టాడో అడిగితే వచ్చిందా? సుప్పు, ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పి పడుకో. చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది కృష్ణ? నీకు ఎక్కిందనుకుంటే నాదే తప్పు. లే, నీకు తాగించి తప్పు చేశా. లే. నువ్వు వెళ్ళు కృష్ణ, నేను రాను. సుప్పు నువ్వు అసలు ఇలాంటిదాను అనుకోలేదు తెలుసా? ఏమైంది రేవంత్? అసలు వాడికి టీం లీడర్ ఇవ్వడం ఏంటి? టైంకి ఆఫీస్కి రాడు, టైంకి లాగిన్ అవ్వడు. అసలు ఈ కంపెనీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు చెప్పకు. సర్లే నీ ఇష్టం. మావా, నా చెవులో నేను నమ్మలేకున్నాను రా. ఏ లే, నా కళ్ళని నేనే నమ్ముకోలేకున్నా పొద్దు నుంచి. ఏమైంది? అరే, సుప్పు నేను టీం లీడర్గా ప్రమోట్ చేసిందిరా. అయినా నేను టీయలేంద్రా. అరే నిజం రా, ఈ రోజు నుంచి నువ్వు కూడా ఒక టీం లీడర్వి. పార్టీ అరేంజ్ అయ్యి, పార్టీ మాత్రం స్ట్రాంగ్గా ఉండాలి. ఈ మాటలకేం తక్కువ లేదు. పక్కకు చాలా పనులున్నాయి. అంతేలేరా, టీం లీడర్ అయ్యావుగా, మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటావు? చూసుకుంటాను రా. ఏంటి వాడు ఏదేదో మాట్లాడుతున్నాడు? ఆల్ ది బెస్ట్. జోకులు చేయకు. సీరియస్గానే? నేనేం పీకానని నంటియాలు చేశారు. ఎందుకు అలా అనుకుంటావు? నేనే ఎండీతో మాట్లాడి ఒప్పించాను. నిజంగా నేను టీఎల్లా? అంటే పైకి చెప్పావు కానీ నీకు నేనంటే ఇష్టమే. ఆల్ ది బెస్ట్. సరే కానీ టీమ్ వాళ్ళు ఏడున్నారు మనోళ్ళందరూ? క్యాబిన్కి వెళ్ళి పంపిస్తాను. త్వరగా పంపు, టైం అవుతుంది. కొత్త టీఎల్ ఇక్కడ. వీడు ఏంటి కృష్ణ అలా చూస్తున్నావు? నన్ను టీఎల్గా ప్రమోట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఉప్పు. ప్రమోట్ అయ్యావని సంబరపడకు. ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయకపోతే జాబ్ పోతుంది. ఆ విషయం నాకు కూడా తెలుసు. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. చూద్దాం. ఇంతకీ నాకు టీం అలాట్ చేసావా? హా, నిన్నంతా కూర్చొని లిస్ట్ అవుట్ చేశాను. ఏంటో ఫస్ట్ డే ఆఫీస్లో టీఎల్గా అడుగు పెడుతున్నాననే ఎగ్జైట్మెంట్తో నైట్ అంతా నిద్రే పట్టలేదు. నైట్ నిద్ర పట్టట్లేదా? అయితే ఆఫీస్లోనే పడుకోవచ్చు కదా కృష్ణ. అంటే నువ్వు లేకుండా నాకు నిద్ర పట్టదని తెలుసుగా సుప్పు. నువ్వేంటి ఇక్కడ? మా కంపెనీ మీ కంపెనీకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది, దాన్ని రివ్యూ చేయడానికి వచ్చాను. ఓకే. సరే కానీ అప్డేట్స్ ఏంటి? అప్డేట్సా? నేను టీమ్ లీడ్ అయ్యాను. నేను అడిగింది ప్రాజెక్ట్ అప్డేట్స్, నీ అప్డేట్స్ కాదు. ప్రాజెక్ట్ అప్డేట్స్ అవన్నీ మా సుప్పు చూసుకుంటుంది. మరి నువ్వెలా టీమ్ లీడ్ అయ్యావు? అది సుప్పు నన్ను ప్రేమతో ప్రమోట్ చేసింది. మరింకే టీమ్ లీడ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో యూట్యూబ్లో చూసి నేర్చుకున్నావా? అంటే డేటా అయిపోయింది, ఆఫీస్ వైఫై కనెక్ట్ చేసుకొని చూసుకుంటా. ఇలా అయితే 4 రోజులు కూడా టీమ్ లీడ్గా ఉండేలా లేవుగా. కావాలంటే 1 డేనే ఉంటా. నీకేమైనా ప్రాబ్లమా? 1 డే సీఎం లాగా 1 డే టీమ్ లీడా? ఎంజాయ్. వీళ్ళందరికీ కుళ్ళు నేను టీఎల్ అయ్యానని. హాయ్ సార్. హాయ్ హాయ్, సిట్. ఏంటి ఒక్కదానివి వచ్చావు? క్యాబిన్లో స్పేస్ లేదని మిగతా వాళ్ళందరూ బయట నిల్చొని ఉన్నారా? బయట ఎవరు లేరు సార్. బహుశా ట్రాఫిక్లో ఇరుక్కున్నారేమో. సార్ నా ఉద్దేశం ఇంకెవరు రారు అని. ఎవరు రారా? ఇదేదో తేడా కొడుతుంది.
హలో, సుప్పు ఎంతసేపు వెయిట్ చేయాలి? మిగతా వాళ్ళందరినీ పంపించు. అప్పు ఇంకా రాలేదా? అప్పు వస్తే అయిపోతుందా? టీం మొత్తం రావాలిగా. సుప్పు, నేను జాబ్ విషయంలో సీరియస్ లేకపోవచ్చు కానీ టీం విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. హలో, అప్పు మాత్రమే నీ టీం, అప్పుకి మాత్రమే నువ్వు టీఎల్, ఓకేనా? ఏంటి జోక్ చేస్తున్నావా? సీరియస్గానే చెప్తున్నా. వద్దంటే చెప్పు, ఆఫీస్లో టీఎల్ పోస్ట్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సర్లే, ఎంతమంది అయితే ఏముంది, నేను టీయర్లేగా. ఎంజాయ్. వాట్ ఈస్ యువర్ నేమ్? సార్ నా డీటెయిల్స్ అని ఇందులో ఉన్నాయి సార్. ఏ చెప్పే ఓపిక లేదా? ఒకసారి చూడండి సార్. ఇదంతా ఎవడు చూస్తాడులే కానీ. వాట్ ఈస్ సాఫ్ట్వేర్? ఇంటర్వ్యూ ఆల్రెడీ క్లియర్ చేశాను సార్. జాబ్ అన్నా చేస్తావా లేకపోతే అది కూడా ఆల్రెడీ చేశా అని చెప్తావా? లేదు సార్, జాబ్ మాత్రం ఇప్పటివరకు ఎక్కడ చేయలేదు. వెరీ గుడ్. అక్కడికి వెళ్ళి నీకు నచ్చిన సిస్టమ్ దగ్గర కూర్చొని వచ్చిన వర్క్ చేసుకోపో. థ్యాంక్ యూ సార్. నన్ను టీఎల్ అన్నప్పుడే అనుకున్నా సంథింగ్ ఈజ్ ఫిషీ అని. చాలా కష్టమే టీఎల్గా చేయాలంటే. నాకు వంటలక్క సీరియల్లో డాక్టర్ బాబు క్యారెక్టర్ అంటే పిచ్చి. నాకు డీసీ కామిక్స్ లో బ్యాట్మెన్ సూట్ అంటే ఎర్రి. అబ్బో, మీ టేస్ట్ యూనివర్సల్. థ్యాంక్ యూ. అవును, నాకు ఒక డౌట్. ముందు కృష్ణ ప్రపోజ్ చేశాడా లేక సుప్పు చేసిందా? హే, కృష్ణకి అంత సీన్ లేదు. పైకి ఏదో హుషారుకుంటాడు కానీ లోపల సుప్పు అంటే జూజూబీ. అవునా? హా, నిజం. ఫస్ట్ సుప్పు ప్రపోజ్ చేసిందా? నిమిదొట్టు. ఒక్కసారి ఆ మూమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఎందుకు చేయను, అదో విపత్కర పరిణామం. హలో, 5 minutes అవుతుంది వచ్చి. యా, ఏంటో చెప్పు. ఏం లేదు, మన నైట్ కాన్వో ఎవరికి చెప్పలేదు కదా. నేనెవరు చెప్పలేదు. మరి మీరు? నేను కూడా చెప్పలేదు. మరి రమ్యకు కూడా చెప్పలేదా? నోనో, దానికి అసలు చెప్పలేదు. సరే. కృష్ణ, అసలు నైట్ మనం ఏం మాట్లాడుకున్నాం? ఏంది నైట్ మనం మాట్లాడుకుంది మీకు గుర్తులేదా? కొంచెం కొంచెం గుర్తుంది. కొంచెం కొంచెం గుర్తుందా? అదేంటి? అంటే నువ్వు కాల్ చేసే టైంకి నేను డ్రింక్ చేస్తున్నా. ఓహో, అదా మ్యాటర్. అందుకనే అంతసేపు మాట్లాడారు. అసలు ఏం మాట్లాడా? ఏం మాట్లాడారా? అసలు మీరు నన్ను మాట్లాడినిచ్చారా? ఓ మాట్లాడేస్తూనే ఉన్నారు. అవునా? అయితే మీకేం గుర్తులేదా? చెప్పా కదా, కొంచెం కొంచెం గుర్తుంది. అంటే మీరు నన్ను ప్రపోజ్ చేసింది కూడా గుర్తులేదా? వాట్? నేను నీకు ప్రపోజ్ చేశానా? ఇంకా మీకు నా మీద ఉన్న ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ చెప్పేశారు. అంత సింపుల్ గానా? కాకా, మణిరత్న సినిమాలో ఉరుములు మెరుపులు ఉంటాయి అనుకుంటున్నావా? కృష్ణగారి లవ్ స్టోరీకి అంత బడ్జెట్ లేదు. మీరు భలే ఫన్నీగా మాట్లాడతారండి. ఆడు లవ్ స్టోరీ. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? డౌట్స్ క్లియర్ చేసుకుంటున్నా సార్. అబ్బో, ఫస్ట్ డేనే డౌట్సా? అరే, డౌట్ లోడ్ కన్నా ఫస్ట్ డే కాక లాస్ట్ డే వస్తాయా? రే రేవంత్, ఏంటి? నిన్ను ప్రాజెక్ట్ మేనేజర్ రమ్మంటున్నాడు. ఏదో పప్పాడు ప్రాజెక్ట్ అంట. ఇల్లు పప్పాడ ప్రాజెక్ట్ ఏంట్రా? ఎల్లు బే. వెళ్తున్నానులే. చూడు, నువ్వే మిస్టేక్ చేసినా ఆ మేనేజర్ గాడికి నేను చెప్పుకోవాల్సి వస్తుంది. టీఎల్కి చాలా హెడ్ఏక్స్ ఉంటాయి. మేబీ నీకు తెలియదేమో. ఓకే సార్, ఒకసారి నాకు మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. కూర్చో. ఇంకేంట్రా రేవంత్? అరే కృష్ణ, పొప్పాడు ప్రాజెక్టు గురించి పిలిచారంటే మేనేజర్ దగ్గరికి వెళ్ళానురా. నోటుకు వచ్చినట్టు తిట్టాడు. పప్పాడా? అదేంట్రా, నువ్వే కదా పొప్పాడు ప్రాజెక్టు గురించి మేనేజర్ పిలిచాడని చెప్పావు. అది పప్పాడు కాదురా, పాపడ్. పప్పులో నంచుకుంటాం చూడు, అప్పడం. పాపడా? ఆ, దుర్మార్గుడా, నాశనం అయిపోతావురా. అదేంటో తెలుసుకుందాం అని గూగుల్ని గోగుల్ చేసుకుని మరి ఎత్తికానురా. సరే గాని అప్పుతో నీకేంటమ్మా డిస్కషన్? పాపడ్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నా. ఎక్కువైందిరా. నువ్వే కదా కృష్ణ అన్నావు, ఎంగిల్ రుచి నీలాంటి సింగిల్ గడికి ఏం తెలుస్తుందని. ఎంగిల్ రుచి ఎలా ఉంటుందో తెలుసుకుందామని. ఆఫీస్లో అంతమంది ఉండగా అదే నచ్చిందారా నీకు? ఏమో మామ, తనను చూసినంటేనే గుండె చేతిలోకి వచ్చేసింది. ఇంకా లేట్ చేస్తే లాభం లేదని. పైగా ఈ మధ్య చెయ్యి నొప్పి కూడా ఎక్కువైంది. నిన్ననే చెయ్యి మార్చాను రా. సరే గాని మనం పాపడ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాంపా. పాపడు
ప్రాజెక్ట్ ఆ, డిస్కస్ ఆ, పదా పదరా. పోయి అప్పడాలు అమ్ముకుందాం. నువ్వు ఎక్కడా తగ్గకు సుప్పు, ఇంట్లో కూడా హెచ్చాలానే బిహేవ్ చేయి. హాయ్. నువ్వేంటి ఇక్కడ? కొన్ని డేస్ తను ఇక్కడే ఉంటుంది. ఎంప్లాయీస్ కూడా షెల్టర్ ఇస్తున్నావు నువ్వు? నీకెలా ఇచ్చానో తనకు కూడా అలానే ఇస్తున్నా. తను నేను ఒకటేనా? నేను జస్ట్ ఎంప్లాయీనే కాదు, తన ఫ్రెండ్ని కూడా. నువ్వు ఆపు, నేను ఆమెతో మాట్లాడుతున్నా కదా. చెప్పు సుప్పు, మన మధ్య థర్డ్ పర్సన్ అవసరమా? అంత హార్ష్గా మాట్లాడకు. మరి నాకు ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా నీకు? సారీ, నా వల్ల మీరు గొడవ పడొద్దు. సిటీ అలవాటయ్యేంత వరకు తను ఇక్కడే ఉంటుంది. సిటీ అలవాటు అయ్యేలోపు మన ఇల్లు అలవాటు కాకుండా చూసుకో. ప్రైవసీ లేకుండా పోతుంది. ఏంటి వాళ్ళ స్పెషల్? లివర్ ఫ్రై. బ్రెయిన్ ఫ్రై కూడా చేయాల్సింది, మీరు నన్ను చేసినట్టు. సార్కి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే. అబ్బో. అవును, మీకు పెళ్ళయిందా? అయిందండి. పాపం మరి రేవంత్ గారు. ఏంటండి? అంటే మీది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. అనుకున్నా అరేంజ్ మ్యారేజ్ అయ్యేంత వరకు నిన్నెవడు వదిలిండడని. మీ లవ్ స్టోరీ గురించి కొంచెం చెప్తారా? కృష్ణ, అవన్నీ నీకు ఇప్పుడు అవసరమా? పర్లేదు సుప్పు, లెట్ హిమ్ ఆస్క్. ఆయన మా వీధిలో ఏదో పని మీద వచ్చి నన్ను చూసి ఇష్టపడ్డారు. అలాగే మా ఇంట్లో వాళ్ళని అడిగి ఒప్పించి నన్ను పెళ్లి చేసుకున్నారు. అంటే వీధిలో వాళ్ళకల్లంతా నీ మీద అనమాట. నీ బాయ్ ఫ్రెండ్కి వెటకారం కూడా ఎక్కువనే. సారీ అప్పు. కృష్ణ, తనకింకా మ్యారేజ్ కాలేదు. అయినా ఇంటికొచ్చిన వాళ్ళని ఇలా అడుగుతారా? హర్ట్ అయినట్టుంది. సార్, లైఫ్లో మీ గోల్ ఏంటి? గోలేముంది, సుప్పుని పెళ్లి చేసుకోవడం. అంటే అది మీ గోలా? మరి గోల్ అంటే ఏముంటుంది? లైఫ్ లాంగ్ నచ్చిన పర్సన్తో హ్యాపీగా ఉండడమే కదా. అదే, హ్యాపీగా ఎలా ఉంటారు అంటున్నా. ఎలా అంటే సుప్పుని పెళ్లి చేసుకొని. లివర్ ఫ్రై బాగుంది. వచ్చింది. చెప్పరా రేవంత్. హలో కృష్ణ, నా హార్ట్ ఏం చేస్తుందిరా? లివర్ ఫ్రై చేసిందిరా, వచ్చి తింటావా? ఎందుకురా తను అలా కష్టపెడతారు? వంట మనిషిని పెట్టుకోవచ్చు కదా. సరే గాని ఆ పిల్లి ఇక్కడుందని హూ లీక్డ్ యూ? సుప్పు లీకుడు మీ కృష్ణ. అవునా? పాప నంబర్ తీసుకోలేదా? తను ఇవ్వలేదు కృష్ణ. వాళ్ళు ఇవ్వర్రా, మనమే అడిగి తీసుకోవాలి. హెరాస్మెంట్ అవుతుందని మావా. సరే గాని ఓ పని చేయరా. చెప్పు మావా, అప్పు కోసం నువ్వు ఏం చేయమని నాకు చేస్తాను రా. ఫోన్ పెట్టేయ్, అది వచ్చేసింది. ఎవరు మావా? అప్పునా? నేను చెప్పాను రా, నేను చెప్పలేను. బాయ్. అరే రే కృష్ణ, ఈడొకడు ఏది కరెక్ట్గా చెప్పేసావాడు. అప్పు మై డార్లింగ్. ఏం ఆలోచిస్తున్నావు అప్పు? నీ బాయ్ ఫ్రెండ్ గురించే. తనకు లైఫ్ మీద సీరియస్నెస్ లేదు. నాకు కూడా వాళ్ళు నచ్చేది అదే. అసలు కోపమే రాదు వాడికి. కోపం, సీరియస్నెస్ ఒకటి కాదు సుప్పు. ఇప్పుడు ఏమైందే? ఏమైందంటావేంటి? తను నీకు కరెక్ట్ కాదు. 1 డేలోనే ఒక ఒపీనియన్కి వచ్చేస్తావా? తనకు నచ్చినట్టే ఉంటాడన్నావు కదా, అంటే లైఫ్ లాంగ్ అలానే ఉంటాడు కదా. మరి ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు. ఇలాంటివి చెప్తే అర్థం కాదు. తను నిన్ను కూడా జోక్గా తీసుకునే రోజు ఒకటి వస్తుంది, అప్పుడు నీకే అర్థమవుతుంది. గుడ్ నైట్. టైం ఎంత? 10 సైడ్ సైడ్ అవుతుంది. ప్లీజ్. ఏంటి సార్కి ఈరోజు ఎవరు లిఫ్ట్ ఇవ్వలేదా? లేదు, నేనే తీసుకోలేదు. సార్, మన ప్రాజెక్ట్లో ఒక డౌట్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నాకు లైఫ్ గురించే పెద్ద డౌట్ ఉంది, నువ్వు క్లియర్ చేస్తావా? క్లైమేట్ ఎంత బాగుంది, ఎంజాయ్ చేయండి అమ్మా. అంతేకాని ప్రాజెక్ట్ డౌట్ మాత్రం నువ్వు క్లియర్ చేయవు. చెయ్యను, చేయలేను. ఎందుకంటే సార్కి ప్రాజెక్ట్ గురించి ఏం తెలియదు కాబట్టి. ఆ మాట మాత్రం అనద్దు. నాకు చాలా వచ్చని సుప్పుకు బాగా తెలుసు. అవునవును, ఇల్లు తుడవడం, మమ్మల్ని టార్చర్ చేయడం, ఇవి బాగా తెలుసు నీకు, అంతే కదా?
సుప్పు మీ డాడీ కవర్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడా? ఏ బాగా కవర్ చేస్తున్నావుగా. అవునా, మీ డాడీ ఏం వర్క్ చేస్తారు? అడుగుతుంది కదా, చెప్పండి ఏం చేస్తున్నారు. మా డాడీయా ఎయిర్ బలూన్స్. అందుకేనా ఇలా పని పాట లేకుండా గాలికి తిరుగుతున్నావు? నేను లిఫ్ట్ అడిగి వెళ్తా. బాయ్. ఓయ్ కృష్ణ, జాగ్రత్త, టైర్ పంచర్ అవుతుందేమో. హాయ్ సార్. హలో కృష్ణ, హ్యావ్ ఈ సిట్. టీఎల్గా ప్రమోట్ అయ్యావు కదా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. కృష్ణ, నీకు ఇన్ఫీ టెక్నో ల్యాబ్స్ ఐడియా ఉందా? ఇట్స్ ఇన్ గచ్చిబౌలి. తెలుసు సార్. ఆ కంపెనీ మేనేజర్ నేను ఒకప్పుడు ఫ్రెండ్స్. కొన్ని ఇష్యూస్ వల్ల ఐ వాక్డ్ అవుట్. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య కాంపిటీషన్ నడిచింది. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ హెల్దీ కాంపిటీషన్, బట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇట్ టర్న్ ఇంటూ పర్సనల్. ఓ ఓకే సార్. సో కమింగ్ టు ద పాయింట్, నీకు చాట్ జీపీటీ ఐడియా ఉంది కదా, ద కరెంట్ బిగ్ థింగ్ ఇన్ ద మార్కెట్. ఆ ప్రాజెక్ట్ కోసం నేను వాడు చాలా ట్రై చేశాం. ఫైనల్గా అది మనకు కన్ఫర్మ్ అయింది. గ్రేట్ సార్. యా, గ్రేట్ రైట్? సో ఇఫ్ యూ కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఇన్ ద గివెన్ టైమ్, దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కమింగ్ అవర్ వే. అవన్నీ నువ్వే డీల్ చేయాలి. బాగా డీల్ చేస్తా కాబట్టే కదా సార్ టీఎల్ అయ్యాను. ఐ నో. ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి, హ్యావ్ ఎ గ్లాన్స్. అండ్ నాకు ఈవినింగ్ లోపు ఫస్ట్ అప్డేట్ కావాలి. ష్యూర్ సార్. యూ కెన్ లీవ్ నౌ. హలో, మూర్తి గారు. థ్యాంక్ యూ సార్. అంటే నీ చావు గురించి కూడా ఆలోచించావా? సారీ సార్. ఏంటి డాక్టర్ బాబు అంటే లైకా? అంటే వర్క్ ఏం లేదు కదా అని. ఇక్కడ వర్క్ ఏమీ లేకపోతే వెళ్ళి సీరియల్స్లో యాక్ట్ చేయొచ్చుగా. సారీ చెప్పాను కదా సార్. సీరియల్స్ చూడడమే వచ్చా లేకపోతే కోడింగ్ కూడా వస్తుందా? అంటే లైట్గా వస్తుంది కోడింగ్. మనం చేసే ప్రాజెక్ట్కి లైట్గా వస్తే సరిపోతుంది. ఈ ప్రాజెక్ట్ చెక్ చేసి అప్డేట్ తీసుకొని ఆ మేనేజర్ గారికి ఈవినింగ్ లోపు ఇచ్చేసేవా? మరి మీరేం చేస్తారు? నేను చూస్తా నువ్వు చేసావో లేదో అని. ఐ నో సార్. వాట్ యు నో? ఐ నో కోడింగ్ అంటున్నా సార్. ఓ కోడింగా? సరే కానీ కోడి ముందా గుడ్డు ముందా? అర్థం కాలేదుగా, రెండు ముందే. పని చూసుకో. కుర్చీని పడుతోటి టూ టు 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 టు. ఏం ఆలోచిస్తున్నావురా? లైఫ్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ కృష్ణ. ఇప్పుడు నీ లైఫ్లో అంత కాంప్లికేషన్స్ ఏమొచ్చాయో. నా గురించి కాదు కృష్ణ, అప్పు గురించి. ఇంతమంది టీఎల్ ఉండగా నువ్వే తనకి టీఎల్ అయ్యో చూసినావా? నీకు జెలస్ కదరా నేనంటే. నేను కూడా డిసైడ్ అయిపోయా, నేను కూడా టీఎల్ అవుతా. సార్ స్వీట్స్. ఏంట్రా రాజేష్, నేను టీఎల్ అయినాననే కదా పార్టీ? లేదు సార్, నాకు పెళ్ళి ఫిక్స్ అయింది. అరే మొన్నే కదరా జాబ్ వచ్చింది, అప్పుడే మ్యారేజా? అంటే మా నాన్నమ్మ రేపో మాపో అనేలా ఉంది, అందుకే మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది సార్. ఇంతకీ లవ్వా అరేంజ్డా? లవ్ కమ్ అరేంజర్ సార్. నువ్వు ఉన్నావు. అవునరా, ఇంతకీ పెళ్లి చేసుకొని ఏం చేస్తావురా? పిల్లల్ని కంటాను సార్. పిల్లల్ని కానీ వాళ్ళని పెద్దోళ్ళని చేస్తాను. పెద్దోళ్ళని చేసి వాళ్ళకి పెళ్లి చేస్తాను. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి మనవడో మనవరాలు పుడతారు కదా సార్, వాళ్ళతో ఆడుకుంటాను. ఒరేయ్, నువ్వు నీ మనవరాలతో ఆడుకోవడానికి ఇంత పెద్ద ప్రాసెస్ నడిపేయాలారా? లైఫ్కి ఒక మీనింగ్ ఉండాలి కదా సార్. అరే మామ, మనోడు పిచ్చ క్లారిటీతో ఉన్నాడు. రేయ్, నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. నువ్వు ఇంకొంచెం సేపు ఇక్కడే ఉన్నావు అనుకో, నా లైఫ్ క్లారిటీ లేకుండా పోతుంది. పోరా పో. రేవంత్, నిజంగానే లైఫ్ ఇస్ చాలా కాంప్లికేటెడ్ రా. థ్యాంక్స్ మామ, నన్ను అర్థం చేసుకున్నందుకు. పదా పోదాం. దిస్ ఇస్ నాట్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ సుప్రియ. దీంతో నేను క్లయింట్ దగ్గరికి వెళ్ళాలా? ఏంటి గొడవ? నీకెన్నిసార్లు చెప్పాను కృష్ణ ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ కాదు అని? అది కాదు సార్. ఏంటి పంచాయతీ అసలు? అండ్ లుక్ ఎట్ హిస్ లాంగ్వేజ్. ఏంటి సార్ పిలిస్తే లంచ్కి పోలేదా నేను గొడవ? కృష్ణ, నీకు మ్యాటర్ తెలియకుండా మాట్లాడకు. సరే ఇప్పుడు అడుగుతున్నా కదా, ఏంటి మ్యాటర్ చెప్పు. మార్నింగ్ నీకేం చెప్పాను? ఈవినింగ్ కల్లా ప్రాజెక్ట్ వర్క్ అప్డేట్ నాకు కావాలని చెప్పానా లేదా? అప్పు చేసింది కదా. తను చేసింది నువ్వు చూసావా?
నేను స్కూల్లో ప్రోగ్రెస్ ఇప్పుడే చూడను, ఇప్పుడు ఆమె ప్రాజెక్ట్ చేసిందని చూస్తానా? కృష్ణ, టాక్ టు హిమ్ ప్రాపర్లీ. లుక్ సుప్రియా, ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్. నాకు రేపు క్లయింట్తో మీటింగ్ ఉంది. క్లయింట్ అడిగితే నేనేం చెప్పాలి? నీలాగా సైలెంట్గా నుంచోవాలా? నో రైట్. అండ్ యు నో వాట్, ఐ వాంట్ హిమ్ టు గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్. సార్, ఏంటంటే ఆడి గొడవ? నీకు అసలు వర్క్ మీద సీరియస్నెస్ ఉండదా? ఎవ్రీ మూమెంట్ లో నేను సేవ్ చేసుకుంటానే వచ్చాను. కావచ్చు, ఇప్పుడు ఏం చేయమంటావు? ఇది కాకపోతే ఇంకో ఆఫీసు. దెన్ లీవ్. చెప్పారు కదా గెట్ అవుట్ అని. సుప్పు, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నేను ఇక్కడ పని చేయను, ఓకేనా? నువ్వు వాడితో లంచ్కి వెళ్ళు. అరే ఏం మాట్లాడుతున్నావురా? అరే అరే అది కాదురా కృష్ణ. అరే కృష్ణ, కృష్ణ ఆగరా. ఏహే, ఇప్పుడు ఆగేం చేయాలరా? నువ్వు నన్ను కన్సోల్ చేస్తావా? అరే పాపం రా సుప్పు, చాలా ఫీల్ అయిందిరా. అయితే నేనేమైనా సీఈఓ అయినానా? అసలు అది ఏం మాట్లాడుతుందో తెలుసారా నీకు? ఏదో తనే మొత్తం లైఫ్ నాకు ఇచ్చినట్టు. అరే అది చాలా చిన్న మ్యాటర్ రా, కాల్ చేసి సారీ చెప్పు. రేయ్, ఇప్పుడు నువ్వు చేసేది ఎంత గలీజ్ పనో తెలుసా? దీని ఏమంటారో తెలుసా? అరే నువ్వు నన్ను ఏమన్నాను పడతాను, కానీ సుప్పు మాత్రం అలా కాదు. సుప్పు అట్లా కాదంటే మరి ఎలారా? తనేమైనా పరాయదా? తనతో మొత్తం నా లైఫ్ ఊహించుకున్నారా? మొత్తం స్పాయిల్ చేసింది. సర్లే తాగుదామా? గుద్దవల్గా తాగుదాం. సరే నువ్వు రూమ్కి వెళ్ళి నేను సరుకు తీసుకొని వస్తా. మ్. అరే రూమ్కి వెళ్ళు. సరే. ఏంటి వెళ్ళిపోతున్నావా? జాబ్ లేకుండా నేను ఇక్కడ ఏం చేయాలి సుప్పు? జాబ్ లేకపోతే వెళ్ళిపోతావా? నేను లవ్ చేసింది నిన్ను, నువ్వు చేసే జాబ్ని కాదు. నేను నీకు కరెక్ట్ కాదు సుప్పు. నువ్వు అనవసరంగా నా వల్ల తిట్లు తిన్నావు. ఆఫీస్ అన్నాక ఇవన్నీ కామన్ కదా కృష్ణ. చూసావా, జాబ్ పోయాక సార్ కూడా కృష్ణ అయ్యాడు. వేరే వాళ్ళ గురించి నాకెందుకు కృష్ణ? నేను నీతో ఎలా ఉన్నా అన్నదే నాకు ఇంపార్టెంట్. అర్థం చేసుకో సుప్పు, నువ్వు నాకు చాలా ఎక్కువ. నేను నీ వర్త్ కాదు. ఇప్పుడు ఉంటున్నావా లేదా? లేదు, నేను వెళ్తున్నా. సరే పద, నేను నీతో వస్తా. అంటే నన్ను ఈ టైంలో కూడా పీస్ఫుల్గా ఉండనియావా? అంటే ఇన్ని రోజులు నువ్వు నాతో పీస్ఫుల్గా లేవా? లేను. కామ్ డౌన్ సుప్పు. కృష్ణ ఆగు. రేయ్, ఏదో బ్రాండ్ తీసుకురారా. అబ్బా రేయ్, ఏం చేస్తున్నావురా? ఏం లేదు మావా, ఆల్కహాల్ ప్రైజెస్లు బాగా పెరిగిపోయాయిరా. రాబోయే రోజుల్లో నెలకు ₹1,00,000 సంపాదించినా కనీసం నెలలో 4 రోజులన్నా తాగుతామో లేదో అని ఆలోచిస్తున్నా. ఇక్కడ నా జాబ్ పోయి, పిల్ల పోయి, లైఫ్ కూడా పోయిందని ఆలోచిస్తుంటే నువ్వేంట్రా దీని గురించి ఆలోచిస్తున్నావు? అసలు నువ్వు ఫ్రెండ్వేనారా? ఆహా, అంటే ఏం లేదు మావా, మందు చూడగానే మ్యాటర్ మర్చిపోయా. అసలు ఈ మ్యాటర్ ఏంటి? నీకు వైన్ షాప్కి చాలా దూరం కదరా మీ ఇంటి నుంచి. ఇక్కడి నుంచి అక్కడ దాకా ఏదైనా ఫ్లైఓవర్ వేద్దాం అని ఆలోచిస్తున్నా. జోకులా మ్యాటర్ చెప్పు మావా. ఏముందిరా, ఈగోకి పోయి సుప్పుని బాగా హర్ట్ చేశాను. ఫ్లాట్ కూడా వెకేట్ చేశాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాధపడకరా, జాబ్ పోతే ఇంకోటి వస్తుంది. ఫ్లాట్ ఎలాగో మంది ఉందిగా, మన దాంట్లో ఉండిపో. నీకేనారా? సుప్పు పోతే ఇంకో సుప్పు వస్తుందా? నా ప్రొఫైల్కి జాబ్ రావడమే ఎక్కువ. మొత్తం సుప్పునే చూసుకుంది. నా సుప్పు ఏం చేస్తుందో ఏమో. అరే నువ్వు బాధపడకరా, సుప్పుకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. నీలాగే తను కూడా నీ గురించి ఆలోచిస్తుందేమో. నాకంత సీన్ ఉందంటావా? నీకేం తక్కువ మా బంగారం. ఆ కృష్ణ గారి కన్ని తక్కువేనే, ఒక్క నేను తప్ప. ఇంకా తాగింది చాలే సుప్పు, మార్నింగ్ కన్నీ సర్దుకుంటాయి. ఆ కృష్ణ గారి కోసం నేను ఏడవాలా ఇప్పుడు? అయ్యో కృష్ణ వెళ్ళిపోయావే అని? నెవర్, నెవర్ ఎవర్. వద్దులేవే, ఇప్పుడు నేను ఎవరేడమన్నారు? నేను ముందే చెప్పాను వాడిని కరెక్ట్ కాదని. అంటే నాకు చూస్ చేసుకోవడం రాదా? చూస్ చేసుకోవడానికి వాడు షాపింగ్ కాదు కదే, లైఫ్. నో, నాకు కృష్ణగాడే కరెక్ట్. ఐ లవ్ హిమ్. కానీ వాడు మేనేజర్తో లంచ్కి వెళ్ళమంటాడా? ఎంత ధైర్యం వాడికి?
ఆ, ఆ. బాగుందిరా. వాడి పేరు తలుచుకుంటేనే మండిపోతుంది. లవ్ చేయడం ఎందుకు, మళ్ళీ ఫీల్ అవ్వడం ఎందుకు? థ్యాంక్ గాడ్ నాకీ బాధలు. ఎందుకు అలా ముసలమ్మలా మాట్లాడతావు? లైఫ్లో అన్ని ఫేజ్లు ఎక్స్పీరియన్స్ చేయాలి. సర్లేవే, లేట్ నైట్ అయింది, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి. సర్లే ఓ పడుకో. జీవితం అంటే పోరాటం వచ్చిండు అయ్యా. ఎక్కడి కృష్ణ, ఆఫీస్కి వస్తున్నావా? మీ ఆఫీస్ కాదు, కొత్త ఆఫీస్. ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూయా? నాకు తెలియకుండా ఎప్పుడు అప్లై చేసావురా? నైట్ ఎంత ట్రై చేసినా నిద్ర రాలేదురా. ఆ, సో లింక్డ్ఇన్ ఓపెన్ చేసి అప్లై చేసేసా. అవునరా, నాకల్లా ముందే కదా పీకల దాకా అవుట్ అయ్యావు. మళ్ళీ ఇదంతా ఎప్పుడు చేసావు? నువ్వు ఎంత తాగినా ఎక్కదు కదరా, అందుకే నాకే ఎక్కినట్టు యాక్ట్ చేసి అప్లై చేసేసా. నువ్వు అప్లై చేసావు సరే, అంత ఫాస్ట్గా వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు? మీ అందరికీ అలసైపోయాను కదరా నేను. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు పెద్ద కంపెనీ పెట్టేస్తా, మీ అందరికీ జాబ్ ఇచ్చే రేంజ్కి వెళ్తా. నువ్వు అంత రేంజ్కి వెళ్తే హ్యాపీ కదా కృష్ణ నేను. సర్లే కానీ బండిది పోదాం. అవునరా, నాకు డౌటు, ఇంతకీ ఎక్స్పీరియన్స్ ఏమని పెట్టావు? 1 day TL. నీతో వేరే ఉంటుంది మామ. పదా పోదాం. పద పదరా. అరే పోతున్నారా? అరే కృష్ణ, జాబ్ పోవడం ఏంటో, ఇంకో జాబ్కి అప్లై చేయడం ఏమో కానీ సుప్పు గురించి ఏం ఆలోచించావు? సుప్పు గురించి ఏం ఆలోచిస్తారా? ఐ లవ్ హర్. అది కాదురా, ఇద్దట్లో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి కదా. రేయ్, కాంప్రమైజ్లు సారీలు మన వల్ల కాదురా. ఇంకెన్ని డేస్ అని ఇలా? అరే బ్రేకప్ అయ్యి 24 గంటలు కూడా అవ్వలేదురా. లెట్ ద టైం పాస్. ఈ మూమెంట్ కూడా ఎక్స్పీరియన్స్ చేయని. ఏం ఎక్స్పీరియన్సో ఏంటోరా. అన్నీ సెట్ అవుతాయి లేరా. అయినా తప్పు చేసింది నువ్వే కదా, సుప్పుకెళ్ళి సారీ చెప్పొచ్చు కదా. అరే తప్పు ఎవరిదైనా సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ఏంటోరా, ఈ మధ్య నువ్వు నాకేం నచ్చట్లేదు. సర్లే కానీ రోడ్ చూసి డ్రైవ్ చేయి. సర్లే. హలో సుప్రియ. సుప్రియ, ఏం సారీ ఆలోచిస్తున్నావు? సార్, నథింగ్ సార్. ఆర్ యు ఆల్ రైట్? యా సార్. ఓకే, వాక్ మీ త్రూ ద న్యూ హైర్స్. యాజ్ ఆఫ్ ఎస్టర్డే 7 ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ అయ్యాయి. మీరు ఇంటర్వ్యూ చేయడం ఒకటే పెండింగ్. వన్స్ ఇట్స్ డన్ వీ కెన్ ప్రొసీడ్ విత్ ద ఫార్మాలిటీస్. ఆల్సో ఐ షేర్ యూ ద ప్రొఫైల్స్. ఓకే, అండ్ ప్యాకేజ్ ఎక్స్పెక్టేషన్స్? యాజ్ పర్ ద మార్కెట్ స్టాండర్డ్స్ మీరు ఇంటర్వ్యూ ఎప్పుడు తీసుకుంటారో చెప్తే ఐ ఇన్ఫార్మ్ దెమ్. ఓకే, అరేంజ్ ఇట్ బై టుమారో 11 AM. షూర్ సార్. అండ్ గుడ్ వర్క్. థ్యాంక్ యూ సార్. కృష్ణ గురించి ఏం ఆలోచించావు? ఆలోచించేదేముంది సార్. ఐ మీన్ తను రీజాయిన్ చేసుకోవడానికి నాకేం ప్రాబ్లం లేదు. అంటే ఆ రోజు ఏదో టెన్షన్లో అనేసాను, బట్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ హిస్ ఫ్యూచర్. బట్ రీజాయిన్ అవుతానంటే ఆన్ వన్ కండిషన్, హీ షుడ్ నాట్ రిపీట్ హిస్ మిస్టేక్స్. దట్స్ ద ఫార్మాలిటీ, రైట్? ఇట్స్ సో కైండ్ సార్. అండ్ తనకి వర్క్ వాల్యూ తెలియాలి. ప్రాజెక్ట్ని రివ్యూ చేయకుండా సబ్మిట్ చేయడం తన తప్పే కదా. లెట్ హిమ్ లెర్న్ ఫ్రమ్ హిస్ మిస్టేక్. మేక్ సెన్స్. నేను వెళ్ళి క్యాండిడేట్స్కి మెయిల్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, వెన్స్ ఆఫ్ టెక్నాలజీస్ వాళ్ళు ChatGPT మీద వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు. ఐ రోట్ ఎ మెయిల్ ఆస్కింగ్ దెమ్ ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్, బట్ వాళ్ళు ప్రాజెక్ట్ లీడ్ అడిగారు. షీఈ్ ఆన్ లీవ్. సో రేపు ఒకసారి ఈవినింగ్ 4కి మీటింగ్ అటెండ్ అవుతావా? నేను ప్రాజెక్ట్ లీడ్ కాదు కదా సార్. దట్స్ ఆల్ రైట్. ఐ జస్ట్ నీడ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, దట్స్ ఆల్. యా సార్, ఫైన్. ఫైన్. మామూలుగా లేదుగా ఆఫీసు. హలో, వాట్ వాంట్? ఇంగ్లీషా? ఖచ్చితంగా నాకు ఈ జాబ్ రాదు. హలో మిస్టర్, టెల్ వాట్ వాంట్. ఐ వాంట్ ఏ జాబ్. వేకెన్సీస్ నో. సమ్వేర్. యాక్చువల్లీ ఐ హ్యావ్ అన్ అపాయింట్మెంట్ సార్. అపాయింట్మెంట్? షో. వెయిట్ ఎ సెకండ్.
ఐసా యు నో లుక్ లైక్ టీమ్ లీడ్. యు ఆర్ బిహేవింగ్ లైక్ ఎ సెక్యూరిటీ గార్డ్. ఇన్సైడ్ గో. హాయ్ సార్. హాయ్ కృష్ణ, కమ్ సిట్. థ్యాంక్ యూ సార్. నైట్ని రెజ్యూమ్ చూసినప్పటి నుంచి ఒకటే క్యూరియాసిటీ. ఎందుకు సార్, నా రెజ్యూమే అంత నచ్చిందా? విల్ టెల్ యూ, గివ్ మీ యూ ఫైల్. అసలు వన్ డే టీఎల్ స్టోరీ ఏంటి, అది కూడా ఒక్కరికే టీమ్ లీడ్గా? వాట్స్ ఆల్ దిస్? అంటే సార్ కొన్ని అనివార్య కారణాల వల్ల అలా జరిగింది సార్. ఆ అనివార్య కారణాలు ఏంటి అని అడుగుతున్నా. చెప్పడం అనివార్యమా సార్? కోర్స్, నేను పిలిచిందే ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామని, ఇంటర్వ్యూ చేద్దామని కాదు. అర్థమైంది సార్. అంటే అనగనగా సుప్పు అనే ఒక గాడెస్ ఉంది సార్, దానికి అప్పు అనే ఒక దయ్యం లాంటి ఫ్రెండ్ ఉంది సార్. రియల్గా ప్రమోట్ అయ్యావు కదా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. సీరియల్స్ చూడడమే వచ్చా లేకపోతే కోడింగ్ కూడా వస్తుందా? అంటే లైట్గా వస్తుంది కోడింగ్. మనం చేసే ప్రాజెక్ట్కి లైట్గా వస్తే సరిపోతుంది. ఈ ప్రాజెక్ట్ చెక్ చేసి అప్డేట్ తీసుకొని ఆ మేనేజర్ గారికి ఈవినింగ్ లోపు ఇచ్చేసేవా? దిస్ ఇస్ నాట్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ సుప్రియ. దీంతో నేను క్లయింట్ దగ్గరికి వెళ్ళాలా? ఏంటి గొడవ? నీకెన్నిసార్లు చెప్పాను కృష్ణ ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ కాదు అని? అది కాదు సార్. లుక్ సుప్రియ, ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్. నాకు రేపు క్లయింట్తో మీటింగ్ ఉంది. క్లయింట్ అడిగితే నేనేం చెప్పాలి? నీలాగా సైలెంట్గా నుంచోవాలా? నో రైట్. అండ్ యు నో వాట్, ఐ వాంట్ హిమ్ టు గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్. నీకు అసలు వర్క్ మీద సీరియస్నెస్ ఉండదా? ఎవ్రీ మూమెంట్లో నేను సేవ్ చేసుకుంటానే వచ్చాను. కావచ్చు, ఇప్పుడు ఏం చేయమంటావు? ఇది కాకపోతే ఇంకో ఆఫీసు. దెన్ లీవ్. చెప్పారు కదా గెట్ అవుట్ అని. ఏంటి వెళ్ళిపోతున్నావా? అర్థం చేసుకో సుప్పు, నువ్వు నాకు చాలా ఎక్కువ. నేను నీ వర్త్ కాదు. ఇప్పుడు ఉంటున్నావా లేదా? లేదు, నేను వెళ్తున్నా. అలా నా సుప్పు దూరమైంది. ఇంకా వన్ డే టీఎల్ ఎక్స్పీరియన్సే మిగిలింది సార్. జాబ్తో పాటు గర్ల్ ఫ్రెండ్ కూడా పోగొట్టుకున్నావా? అవును సార్, పోగొట్టుకున్నట్టే అనుకుంటా. సో సాడ్. సార్ మీరు మాత్రం సింపతితో జాబ్ ఇవ్వకండి సార్, నా టాలెంట్ చూసే ఇవ్వండి. సారీ మిస్టర్ కృష్ణ, నీకు ప్రాజెక్ట్ ఇస్తే రివ్యూ చేసే ఓపిక కూడా లేదు. ఐ కాంట్ హెల్ప్ యూ. ఇంక నుంచి ఓపిక తెచ్చుకుంటా సార్. ఐఎమ్ అ చేంజ్డ్ మ్యాన్. ఓపిక అంటే సరే తెచ్చుకుంటావు, మరి టాలెంట్? పెంచుకుంటాను సార్, హార్డ్ వర్క్ చేస్తాను. ఓకే, ఐల్ కాల్ యూ. నిజంగానే కాల్ చేస్తారా సార్? ఓకే. మేనేజర్ ఏమన్నాడు? కృష్ణ మళ్ళీ జాయిన్ అవుతాడేమో అడగమన్నారు. మరి నువ్వేమన్నావు? అవ్వదని చెప్పా. సీరియస్గానా? వాడు ఎలానో రాడని నాకు తెలుసు కదా. అడిగితేనే కదా వస్తాడో రాడో తెలిసేది. అప్పు, ఐ నో హిమ్. వచ్చేవాడైతే ఇవాళ ఆఫీస్కే వచ్చేవాడు. పిలవకుండా ఎలా వస్తాడు? అరే కృష్ణ, సుప్పు వెళ్ళిపోయి చాలాసేపు అయిందిరా. అదే తిరిగి వస్తుందేమో అని చూస్తున్నారా? అంత ప్రేమ ఉన్నప్పుడు ఇక్కడ నిల్చోపోతే వెళ్ళి సారీ చెప్పొచ్చు కదరా. ఏంట్రా నీ సారీ గోలా? చెప్పవు కదా, బండెక్కు పోదాం దా. ప్రశాంతంగా సిగరెట్ కూడా తాగనిది. ఇప్పుడు ఏం పెంట పెడుతుందో ఏమో. ఏంది ఇప్పుడు ఏం పెంట పెట్టడానికి వచ్చినావు? నీతో ఒక నిమిషం మాట్లాడి వెళ్దామని వచ్చాను కృష్ణ. ఏం మాట్లాడుతావు? తప్పు అయిపోయింది, సారీ అని చెప్పడానికి వచ్చినావు అంతేనా? హలో, నేనేం సారీ చెప్పడానికి రాలేదు. మరి కాంగ్రాట్స్ చెప్పడానికి వచ్చినావా? నువ్వు చేసిన మిస్టేక్ వల్ల నా జాబ్ పోయింది, సుప్పు కూడా పోయేలా ఉంది. మొత్తం నేనే చేసినట్టు మాట్లాడతావేంటి? నీకు కోడింగ్ వచ్చుంటే ఇంత దూరం వచ్చేదా? అసలు నువ్వెంత దూరం ఎందుకు వచ్చినావు? సుప్పు చూసిరామని చెప్పిందా కృష్ణ ఎలా ఉన్నాడని?
అయినా బ్రేకప్కే సూసైడ్ చేసుకునే అంత పిరుకొని కాదులే నేను. తెలుసు నువ్వు పెద్ద ముదురువే అని, అందుకే ఫ్రెషర్గా జాయిన్ అయ్యి హెచ్ఆర్నే పడేశావు. హలో, అక్కడ మీ హెచ్ఆర్ఏ ఫస్ట్ నాకు ప్రపోజ్ చేసింది. నీ టార్చర్ తట్టుకోలేక అలా చేసుంటుంది. మీరు నన్ను పెట్టిన దానికంటేనా? అసలు నా ప్లాన్ వర్క్ అయి ఉంటే నీకుండేది. అనుకున్నా, మీరు జాయిన్ అయినప్పుడే అనుకున్నా ఏదో పెద్ద ప్లాన్ వేశారని. అవచ్చా, ఈయన పెద్ద అమెరికా ప్రెసిడెంట్, ఈయన కోసం ఆల్ఖైదా ఐఎస్ఐ కలిసి మిషన్ ప్లాన్ చేశారు. చేశారు, సక్సెస్ అయిందిగా. మీ ఆపరేషన్ పేరేంటి? ఆపరేషన్ సుప్పునా లేకపోతే కృష్ణనా? హలో, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అడిగేది నిన్నే. నువ్వు అనుకున్నట్టు నీ సుప్పు ఎక్కడికి పోలేదు, నీ గురించి ఆలోచిస్తూ ఫీల్ అవుతుంది. ఈ విషయం చెప్దామనే ఇక్కడికి వచ్చాను, నువ్వే ఏదో మాట్లాడుతున్నావు. సారీ అప్పు, సుప్పుని అడిగినా అని చెప్పు. హ్మ్. చిన్న పనుండి బయటికి వెళ్ళాను. చెప్పి కదా వెళ్ళేది, ఒంటరిగా ఉంటే ఏవేవో థాట్స్ వస్తున్నాయి. సరే కానీ కృష్ణ కాల్ చేశాడా? లేదు, ఎన్నిసార్లు గొడవైనా వాడే కాల్ చేసేవాడు. ఈసారి వాడి నుంచి కాలే రాలేదు. నేను కృష్ణని కలిసి వచ్చాను. కృష్ణని కలిసావా? ఏమన్నాడు? నా మీద ఇంకా కోపంగా ఉన్నాడా? నీ మీద తనకేం కోపం లేదు, తన కోపమంతా నా మీదే. జాబ్ ట్రైల్స్ ఏమన్నా చేస్తున్నాడా? అవన్నీ నాకు తెలీదు, కానీ నిన్ను మాత్రం చాలా మిస్ అవుతున్నాడు. ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది, ఏవేవో కోరికలు ఎదలో జుమ్మని అంటూ. హలో కృష్ణ. హలో సార్, చెప్పండి. కమ్ అండ్ మీట్ మీ ఇన్ ఆఫీస్ టుమారో. ఎందుకు సార్? మీరు స్టోరీయా వింటారు కానీ ఇంటర్వ్యూ చేయరుగా? లేదు కృష్ణ, నీకు జాబ్ ఇస్తున్నా. ఏంటి సార్, జోక్ చేస్తున్నారా? నో, ఐఎమ్ సీరియస్. చాట్ జీపీటీకి సంబంధించి నీకు ఒక ప్రాజెక్ట్ అలర్ట్ చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ చాట్ జీపీటీనా? ఎవరికో కాల్ చేయబోయి నాకు చేసినట్టున్నారు సార్, ఒకసారి చెక్ చేసుకోండి. నో కృష్ణ, మార్కెటింగ్ టీఎల్ యూఎస్ వెళ్ళాడు. అతని ప్లేస్లో నిన్ను హైర్ చేద్దాం అనుకుంటున్నా. మార్నింగ్ 10కి ఆఫీస్లో, బీ ఆన్ టైం. థ్యాంక్ యూ సార్. బాయ్. ఎవరు మా ఫోన్లో? అరే రేవంత్, నాకు జాబ్ వచ్చిందిరా. ఇంటర్వ్యూ జరగలేదన్నావు, మరి జాబ్ ఎలా వచ్చింది? ఇంటర్వ్యూ జరగలేదు కానీ జాబ్ అయితే వచ్చింది. బ్రహ్మజాతకుడు. ఇంతకు డిజిగ్నేషన్ ఏంటో? యాక్టింగ్ టీఎల్. మళ్ళీ యాక్టింగా? అరే, యాక్టింగ్ టీఎల్ అంటే నువ్వు అనుకున్నట్టు కాదురా. టీఎల్గా ప్రమోట్ చేసే ముందు టీఎల్ రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేయడం. ఏదో ఒకట్లే, మొత్తానికి జాబ్ వచ్చింది, అది హ్యాపీరా. లేకపోతే నీ బిల్స్ నేను ఎక్కడ కట్టాలో తెగ భయపడి చచ్చాను. ఫ్రెండ్రా మామా, మందేదన్నా ఆడుందిగా, అది తాగుపో. నేను ఈ ఫైల్ అంతా చెక్ చేసి ఈవినింగ్ కల్లా మీకు రివర్ట్ అవుతాను. సైడ్ ప్లీజ్.